హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో అయితే కనుక ఏపీ క్యాబ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంబంధించినటువంటి 328 అసిస్టెంట్ మేనేజర్ అలాగే స్టాఫ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసినట్లయితే మీకు కంప్లీట్ స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే డిస్ట్రిక్ట్ వైజ్ లింక్స్ అయితే ఇచ్చారనమాట. అంటే మనకి సపోజ్ చూసుకుంటే కనుక విజయనగరం, మనకి విజయనగరానికి సంబంధించి ఇక్కడ స్టాఫ్ అసిస్టెంట్కి ఒక లింక్ అయితే ఉంది. అలాగే విశాఖపట్నంకి సంబంధించి కూడా ఇక్కడ మనకి స్టాఫ్ అసిస్టెంట్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ సంబంధించినటువంటి లింక్స్ అయితే ఉన్నాయి. అన్ని లింక్స్ కూడా సేమ్ ఒకటే అనమాట. దాని మీద ఇక్కడ అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగైతే వస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే స్టార్టింగ్లో మీరు మొదట న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఐబీపీఎస్లో మీకు గతంలో అకౌంట్ ఉన్నప్పటికీ కూడా ఈ వేకెన్సీస్కి సంబంధించి తప్పనిసరిగా అందరు కూడా మొదట న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలన్నమాట. ప్లస్ అలా క్లిక్ చేయడంతో మనకి ఇలాగైతే వస్తుంది అనమాట. ద విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ ఇటువైపు ఉంది, ఇటువైపు ఏమో ద విజయనగరం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్. ఇవన్నీ కూడా ఆ డిస్ట్రిక్ట్లో మాత్రమే ఆపరేషన్ చేస్తారు. సపోజ్ మీరు కనుక చూసుకుని విశాఖపట్నం డిస్ట్రిక్ట్ బ్యాంక్ వచ్చేసరికి డీసీసీబీ విశాఖపట్నం ఆ డిస్ట్రిక్ట్లో మాత్రమే ఈ యొక్క ఆపరేషన్స్ అనేది చేస్తారు బ్యాంక్ వాళ్ళు. సో అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఆ యొక్క బ్యాంక్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి విజయనగరం ఉంది, కడప ఉంది, నెల్లూరు ఉంది, అలాగే చిత్తూరు ఉంది, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఉంది, ఇవలా ఉన్నాయన్నమాట. సో మీరు ఆ యొక్క డిస్ట్రిక్ట్కి సంబంధించిన అంటే ఇవన్నీ కూడాను ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి కొత్త డిస్ట్రిక్ట్స్ కూడా ఆ దాంట్లో కిందకే వస్తాయి. అంటే ఉమ్మడి డిస్ట్రిక్ట్స్లో గతంలో మీరు ఆ డిస్ట్రిక్ట్లో కనుక చదువుకొని ఉండి లేకపోతే అక్కడ కనుక రెసిడెంట్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో మీరు ఆ యొక్క డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు అయితే కనుక ప్లస్ దీని గురించి ఏంటంటే మనకి నోటిఫికేషన్ 3.1లో అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేశారనమాట. 3.1లో సబ్ క్లాజ్ 1 అనమాట. ఇక్కడ ఏదైతే మీరు ఆ యొక్క డిస్ట్రిక్ట్ మీరు అనుకుంటున్నారో అప్లై చేయాలని ఆ డిస్ట్రిక్ట్లో కనీసం వరుసగా 4 years అంటే 4 కాన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ కనుక ఏదైనా క్లాసెస్ అంటే సపోజ్ మీరు 10th క్లాస్ లోపు 1 to 4 క్లాసెస్ అంటే లేకపోతే కనుక 4th to 7th ఎలా అయినా పర్వాలేదండి. 4 కనుక వరుసగా 4 కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఏదైనా స్కూల్లో చదువుకొని ఉన్నట్టయితే కనుక మీరు ఆ ఏరియాకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లేదంటే కనుక మీరు ఎక్కడైనా స్కూల్లో చదువుకోకుండా ప్రైవేట్ స్టడీ చేస్తుంటే కనుక ఏదైనా 4 years ఆ యొక్క ఏరియాలో మీరు ఉన్నట్టయితే కనుక రెసిడెంట్గా ఉన్నా కూడాను ఆ యొక్క ఏరియాకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా సెకండ్ క్లాజ్ ఏంటంటే కనుక మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క రెసిడెంట్ అయ్యుండి వరుసగా 7 years ఎక్కడైనా చదువుకొని ఉన్నా కూడాను దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే సెకండ్ క్లాజ్ ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క రెసిడెంటే, కాకపోతే కనుక ఎక్కడ కూడా 4 years ఏ ఏరియాలో చదువుకోలేదు, అక్కడ 2 years అక్కడ 1 అలా చదువుకున్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మీరు ఎక్కువ సంవత్సరాలు ఎక్కడైతే మీరు అకాడమిక్ చేసుకున్నారో స్కూలింగ్ ఆ ఏరియాని మీకు ఆ యొక్క ఏరియాకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ ఓపెన్ చేసుకొని ఈ యొక్క 3.1.1 అనే ఈ క్లాజెస్ అన్నీ కూడా మీరు క్లియర్గా చూసుకుంటే కనుక మీకు అర్థమైతే అవుతుంది అనమాట. ఫస్ట్ది ఏంటంటే 4 consecutive years కనుక అక్కడ చదువుకుంటే స్కూల్లో ఆ ఏరియాకి మీరు అప్లై చేయొచ్చు. లేదంటే రెసిడెంట్స్గా ఆ 4 years అక్కడ ఉన్నా కూడాను మీరు దానికి అప్లై అయితే చేసుకోవాలి. లేదంటే మీరు ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ అయ్యుండి వరుసగా చదువుకోకపోయినా సరే ఎక్కువ సంవత్సరాలు ఎక్కడే చదువుకున్నారో దానిని ఆ యొక్క ఏరియా కింద మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లేకపోతే కనుక మీరు ఆ యొక్క ఏరియా ఎక్కువ సంవత్సరాలు ఎక్కడైతే రెసిడెంట్గా ఉన్నారో ఆ ఏరియాకి కూడా మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అంటే సో మొత్తం మీద మీరు ఏంటంటే 4 consecutive years లేకపోతే కనుక 7 years ఆ యొక్క స్టడీ లేదా అంటే రెసిడెంట్కి సంబంధించినటువంటి ప్రూఫ్ అనేది మీరు చూపించాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఆ ఏరియాకి అప్లై చేసుకోవాలంటే ఫ్రెండ్స్ మీకు వీడియోకి మీరు దేనికి అప్లై చేయొచ్చు ఎలాగ అనేది అనమాట. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే స్టార్టింగ్లోనే వీళ్ళు అప్లికేషన్లో మీరు అదొక లింక్స్ మీరు సపరేట్గా ఇచ్చారు. సో మీరు ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళైతే అక్కడ దానికి మీరు అప్లై సపోజ్ కానీ విశాఖపట్నం అయితే ఇలాగ విశాఖపట్నం క్లిక్ చేస్తే ఆ బటన్ మీద మనకి ఇలా వస్తుంది అనమాట. మనకి 6 steps అయితే ఉంటాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్ అనమాట. డాష్లో పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఫోటో ఐడి ప్రకారం లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ప్రకారం మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి స్టార్ మార్క్ పెట్టినవండి తప్పనిసరిగా మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. అవన్నీ తప్పనిసరిగా మనం ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి.
ప్లస్ మీ నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే కనుక కంప్లీట్ నేమ్ ఈ ఫస్ట్ నేమ్లో కాలంలో ఎంటర్ చేసుకొని సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలాగనమాట, సపోజ్ ఇలాగనమాట, ఇలాగ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదు నేమ్ కనుక పెద్దగా ఉంటే కనుక కొంచెం బిగ్గా ఉంటే కనుక అప్పుడు ఏంటంటే మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లేదంటే ఫోటో ఐడి ఏదైతే మీరు ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి క్యారీ చేయాలని అనుకుంటున్నారో దాంట్లో ఉన్నటువంటి నేమ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి నేమ్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా మీరు చూసుకోవాలన్నమాట. లేకపోతే మీకు తర్వాత ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. సో సేమ్ నెంబర్ 2 టైమ్స్ ఎంటర్ చేయాలి మీ యొక్క మొబైల్ నెంబర్. అలాగే ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట, దాన్ని వదిలేసుకోవచ్చు అనమాట మనం. సో ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ ఐడి, ఇక్కడ ఐడిలో ఉన్నటువంటి ఐడి ఎంటర్ చేయాలి. డొమైన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్ హాట్మెయిల్ ఏంటి అనేది. ఒకవేళ దీంట్లో లేని డొమైన్ ఏదైనా ఉంటే లాస్ట్లో అదర్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే సెకండ్ కాలంలో కంప్లీట్ ఈమెయిల్ ఐడి అనమాట విత్ డొమైన్ అంటే gmail.com డొమైన్ అంటాం అనమాట. సో gmail.com అనేది డొమైన్, ఇటువైపు ఉన్నది ఐడి అనమాట. సో ఇది ఐడి, ఇదేమో డొమైన్ అనమాట. సో ఇక్కడ కంప్లీట్గా ఎంటర్ చేసాము, క్యాప్చర్ ఎంటర్ చేసాము, ఇక్కడ సేవ్ నెక్స్ట్ అయితే మనం చేయాలన్నమాట. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వెరిఫికేషన్ సెక్షన్ అనమాట. ఏంటంటే మన యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, దానికి ఎదురుగా ఒక సెండ్ ఓటీపీ అనే ఒక బటన్ ఉంది అనమాట. దాని మీద క్లిక్ చేసి సెపరేట్ ఓటీపీస్ అనేది మనం ఇక్కడ వెరిఫై అయితే చేసుకోవాలి. దానికన్నా ముందు ఏంటంటే ఇక్కడ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి. క్యాప్చర్ ఎంటర్ చేసి మొదటి సెండ్ ఓటీపీ అనేది ఒక ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయాలి. అలాగే నెక్స్ట్ ఇంకొక క్యాప్చర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని ఇంకొక ఓటీపీ వస్తుంది, ఇది కూడా మనం వెరిఫై అయితే చేసుకోవాలి. ప్లస్ ఇలా వస్తుంది అనమాట. ఈ రెండింటి కూడా మనకి మొబైల్ నెంబర్ వెరిఫైడ్, అలాగే ఈమెయిల్ ఐడి వెరిఫైడ్ అని వస్తుంది. నెక్స్ట్కి అయితే వెళ్ళచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది, నోట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మీకు మెసేజ్ కూడా వస్తుంది అనమాట. సో కిందకి రావాలి, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి, అలాగే లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ తర్వాత ఇదైతే టిక్ ఆన్ చేయాలి, తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలన్నమాట. ప్లస్ మనకి ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి లేటెస్ట్గా తీసుకున్న రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అనమాట. 4.5 into 3.5 సెంటీమీటర్స్ ఉండేలాగా చూసుకోవాలి. 4.5 సెంటీమీటర్స్ హైట్, 3.5 సెంటీమీటర్స్ విడ్త్ అనమాట. అలాగే చూసుకొని 200 into 230 పిక్సెల్స్ అయినా కూడా ఎలాగైనా ఒకటి అనమాట. ఈ రెండు కూడాను డైమెన్షన్స్ చూసుకొని 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ప్లస్ అలాగే ఏంటంటే ఫోటోగ్రాఫ్ అని మన లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలి. మీకు కనుక వెబ్ క్యామ్ ఉంటే కనుక డైరెక్ట్గా మీరు దాని నుంచి చేసుకోవచ్చు, లేకపోతే కనుక ఇక్కడ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా కూడాను మీరు ఇక్కడ ఉంటుంది అనమాట. క్యూఆర్ కోడ్ అంటే దీని మీద క్లిక్ చేస్తే వస్తుంది. మీరు ఏం చేయాలంటే మొబైల్లో మన క్యూఆర్ స్కానర్ అని ఉంటుంది, ఆ యాప్ పెట్టుకొని దాన్ని కనుక స్కాన్ చేస్తే ఆటోమేటిక్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ ఫోటో క్యాప్చర్ చేసేస్తే మనకి ఈ యొక్క పీసీలోకి లేకపోతే ల్యాప్టాప్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి లైవ్ క్యాప్చర్ వచ్చేస్తుంది. తర్వాత టిక్ ఆన్ చేసేసి మీరు నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకా సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ అయితే చేసుకోవాలన్నమాట. దాన్ని కూడా స్కాన్ చేసుకొని మనకి 10 to 20 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ట్యాబ్లో ఏంటంటే మనం పోస్టర్స్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఏంటంటే ఇక్కడ స్టాఫ్ అసిస్టెంట్ లేకపోతే అసిస్టెంట్ మేనేజర్ ఉంటుంది. మీరు అదొక ఏదైతే అదనమాట, మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలని అదే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో మీరు తీసుకున్నటువంటి దాంట్లో కనుక ఆ యొక్క డిస్ట్రిక్ట్లో కనుక అసిస్టెంట్ మేనేజర్ కూడా ఉంటే వేకెన్సీస్ అది కూడా వస్తుంది, లేకపోతే ఏవైతే అవైలబుల్ అవి వస్తాయి అన్నమాట. ఇక్కడ పిఎస్సి అంటే ప్లస్ ఇక్కడ మనం ఏంటంటే నోటిఫికేషన్లో చూసుకోవాలన్నమాట. పిఎస్సి అంటే ఎవరైతే ఆల్రెడీ ఇప్పుడు ఇక ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళ కోసం కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదైతే ఆ లింక్ వాళ్ళు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఓపెన్ మార్కెట్ అంటే జనరల్గా అందరూ ఎవరైనా సరే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే ఇక్కడ మన కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఓసీ ఉంది, బీసీ, ఏబిసిడి, అలాగే ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి. కొన్ని కేటగిరీస్లో మీకు వేకెన్సీస్ అయితే లేవు అనమాట. లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే జనరల్ అంటే ఓసీలో ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో దాని ప్రకారం ఏంటంటే మొదటి ఇక్కడ ఏంటంటే మీ యొక్క కేటగిరీ ఏంటి అనేది ఇక సెలెక్ట్ చేసుకోవాలి. మీరు బీసీ అయితే బీనా, సీనా, డీనా ఏంటి అనేది సపోజ్ ఇలాగనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇదే తర్వాత మనం దీన్ని చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. సో జాగ్రత్తగా దీనిని చూజ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఎవరైతే నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు ఉన్నారో ఆ యొక్క స్పెసిఫిక్ ఇన్కమ్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు మాత్రమే, అంటే సపోజ్ మనకి 8 lakhs ఇన్కమ్ అలా ఉంటుంది కాబట్టి ఎన్సీఆర్ అంటే నాన్ క్రీమీ లేయర్ అంటే వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ మనకు ఒక నోట్ అయితే వచ్చింది. సో మీ యొక్క కేటగిరీ ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాలి. సెకండ్ ఏంటంటే ఇక్కడ దేనికి అప్లై చేస్తాం, మీ కేటగిరీ కనుక వేకెన్సీస్ ఉంటే సపోజ్ డైరెక్ట్గా ఇలా అప్లై చేయొచ్చు అనమాట.
బీసీడీ అయితే ఇక్కడ కూడా బీసీడీ సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే వేకెన్సీస్ లేవనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఓసీకి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఓసీ అయితే కనుక ఓసీకి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీరు సీక్వెన్స్లో రావాలన్నమాట. ఫస్ట్ కనుక మీరు పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. సపోజ్ మీరు బీసీఏ అనుకోండి, ఇక్కడ కూడా బీసీఏ అనేది ఆటోమేటిక్ హైలైట్ అవుతుంది. ఈ రెండు కూడా చూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇంకా లేకపోతే కనుక మీరు ఆ యొక్క కేటగిరీలో అప్పుడు ఓసీకి మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. సో దాని ప్రకారం మీరు చూసుకొని నోటిఫికేషన్లో ఇక్కడ దీన్ని చూజ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక పీహెచ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎస్ పెట్టాలి, లేకపోతే నోన్. ఎస్ పెడితే ఈ కాలమ్స్ అన్నీ కూడా ఫిల్అప్ అయితే చేసుకోవాలన్నమాట. టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవన్నీ కూడా, ఇది కూడాను పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే ఇవన్నీ ఫిల్అప్ అయితే చేసుకోవాలి. ఇది కూడా స్క్రైబ్కి సంబంధించి కూడా వాళ్ళకేనమాట. మిగతా వాళ్ళకి ఈ కాలమ్స్ అన్నీ అవసరమైతే ఉండదన్నమాట. ఇంకేంటంటే నెక్స్ట్ ఇక్కడ మనకి వెదర్ ద ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ ద ఇన్కమ్ క్వాలిఫైయింగ్ ఫర్ ద క్రీమీ లేయర్. ప్లస్ మీకు ఆ యొక్క నాన్ క్రీమీ లేయర్కి కావాల్సినటువంటి ఆ యొక్క ఇన్కమ్ లోపు ఉంటే కనుక మీరు ఎస్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడైతే నాకు హైలైట్ అయితే కాలేదన్నమాట. ఇంకా రిలీజన్, మీకు రిలీజన్ ఏంటనే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కనుక హిందూ పెడితే కనుక ఇక్కడైతే నో అయితే పెట్టుకోవాలి. అదర్ దాన్ హిందూ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఏంటంటే రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అనేది వస్తుందన్నమాట. సో ఎక్సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా డిజబుల్డ్ ఎక్సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ప్లస్ ఇక్కడ ఆర్ యూ క్యాండిడేట్ హ్యావింగ్ డొమిసైల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఏదైతే చెప్పామో సపోజ్ విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు, ప్రకాశం ఏదైతే చెప్తున్నామో అదైతే మనకి ఉమ్మడి డిస్ట్రిక్ట్, అంటే గతంలో ఉన్నటువంటి మొత్తం కలుపుకొని అంటే బైఫర్కేట్ అవ్వకముందు ఉన్నటువంటి కంబైన్డ్ స్టేట్లో కనుక మీరు ఉంటే ఆ యొక్క డిస్ట్రిక్ట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు కనుక ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు అయితే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. దానికి డెఫినేషన్ కూడా ఇక్కడైతే ఇచ్చారనమాట. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇలాగా వస్తుంది అనమాట. దాన్ని చదువుకోవచ్చు. మీరు ఇందాక చెప్పినట్టుగా స్టార్టింగ్లోనే మనం చెప్పామన్నమాట. సో దాని ప్రకారం ఇక్కడ మీరు ఎస్ అయితే పెట్టుకోవాలి. ఇంకా కూడాను మీ యొక్క కన్సెంట్ అనేది అడుగుతున్నారు అనమాట. ఆధార్ కార్డు కోసం ఎస్ అయితే పెట్టుకోవచ్చు. అంటే ఎగ్జామినేషన్ అప్పుడు ఏంటంటే మన బయోమెట్రిక్ అది తీసుకోవడానికి వీళ్ళకి మీరు ఆ యొక్క కన్సెంట్ అనేది ఇస్తున్నారనమాట. అలాగే ఏంటంటే ఆర్ యూ ఎంప్లాయీ హూ హ్యాస్ బీన్ కంటిన్యూస్ సర్వీస్ ఇన్ డిసిసిబి, ఈ యొక్క బ్యాంకులో ఏదైతే మీరు ప్లస్ మీకు 30 years లోపు ఏదైనా డీసీసీబీలో కానీ ఏదైనా కమర్షియల్ బ్యాంకులో కానీ మీరు కనుక ఆ సర్వీస్లో కనుక ఉంటే కనుక ఇక్కడ మీరు ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది పెట్టాలన్నమాట. అంటే మీరు ఎక్కడైతే ఆ యొక్క డొమిసైల్ డిస్ట్రిక్ట్ ఇచ్చారో ఆ యొక్క డిస్ట్రిక్ట్లో కనుక మీరు ఏదైనా డీసీసీబీలో కానీ లేకపోతే కమర్షియల్ బ్యాంకులో కానీ సర్వీస్ కనుక చేసి ఉంటే కనుక 30 years లోపు ఇక్కడ మీరు ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి ఇఫ్ ఎస్ అయితే కనుక సర్వీస్ ఇన్ మంత్స్, మీ ఎన్ని నెలలు అక్కడ వర్క్ చేశారనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరం అయితే ఉండదు. ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు ఈ రెండు కూడా మనకి ఆప్షన్లు అనమాట. స్టార్ మార్క్ లేదు కాబట్టి ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఇంకా సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ కోసము మీరు ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేస్తే ఆ డిస్ట్రిక్ట్లోనే ఎగ్జామ్ జరుగుతాయి. సపోజ్ విజయనగరం అయితే విజయనగరం, విశాఖపట్నం అయితే విశాఖపట్నం, నెల్లూరు అయితే నెల్లూరు, ప్రకాశం అయితే ప్రకాశం అనమాట. సో ఇంకా సెకండ్ ఆప్షన్ అనేది లేదు. సో అక్కడే జరుగుతుంది అనమాట ఎగ్జామ్ అనేది. ప్లస్ ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 to 30 years అనమాట. 1st June 2026 ఈజ్ ద కట్ ఆఫ్ డేట్. మీరు చూసుకుంటే దానికి అదనంగా ఏంటంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 years, బీసీ క్యాండిడేట్స్కి 3 years, పీసీ అలాగే పీహెచ్ క్యాండిడేట్స్కి ఒక 10 years. ఇవన్నీ యాజ్ యూజువల్గా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. దాని ప్రకారం ఏంటంటే మీకు ఏజ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉంటుంది కదా మీ దగ్గర 10th class అలాగా, దాంట్లో ఉన్నట్టుగా మీ యొక్క ఏజ్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 1st June 2026 మీ ఏజ్ అనేది డిస్ప్లే అవుతుంది, చెక్ అయితే చేసుకోవచ్చు. జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్ అనమాట. ఇంకా మీరు కనుక ట్విన్స్ అయ్యి ఉంటే కనుక లేకపోతే కనుక అంటే కమలలు అనమాట ఉన్నట్టయితే కనుక వాళ్ళు ఒకటి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, వాళ్ళు ఎస్ అయితే పెట్టుకోవాలి. ట్విన్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ కూడా ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలన్నమాట. సో మెరిటల్ స్టేటస్ మీ మ్యారీడ్, అన్మ్యారీడ్, వీడియోరా, డైవర్సెడ్, జ్యుడిషియల్, సెపరేటర్ ఏదైతే అదనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మీకు మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే మీరు కనుక మ్యారీడ్ ఎవరైనా ఉంటే స్పౌజ్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అలాగే కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్, అలాగే స్ట్రీట్, తాలూకా, జిల్లా, అలాగే స్టేట్ మీ అడ్రస్లో నుంచి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇది కూడా టిక్ ఆన్ అయితే చేస్తే పర్మనెంట్ అడ్రస్ సేమ్ కాబట్టి ఇవన్నీ ఫిల్అప్ అయితే అయిపోతాయి అనమాట. జిఎస్టీ ఇన్వాయిస్ లాస్ట్లో మనకి ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది
జనరేట్ అవుతుంది ఫీజు పే చేసిన తర్వాత. దానికోసం ఏంటంటే కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ మీరు చూజ్ అయితే చేసుకోవాలన్నమాట. బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. బ్యాంక్ హోల్డర్ నేమ్ అనమాట, మీ నేము, అకౌంట్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలి. బ్రాంచ్ అనమాట, అంటే ఏ బ్రాంచ్లో ఎక్కడ ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది మీకు, అది సేవింగ్స్, కరెంట్, IFSC కోడ్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఫీజు అనేది చూపిస్తున్నా, లాస్ట్లో మీరు ఫీజు అనేది పే అయితే చేసుకోవచ్చు అనమాట. వ్యాలెట్ అన్నారు, వ్యాలెట్ అంటే రెడ్ మార్క్ వచ్చినవన్నీ మీరు ఫిల్అప్ చేయలేదని అర్థం అనమాట. అన్నీ కరెక్ట్గా ఫిల్అప్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్కి అయితే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఎంటర్ అయితే చేసుకోవచ్చు. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 24th July 2026కి మీకు డిగ్రీ అనేది పాస్ అయ్యాను, అంటే ఎనీ డిగ్రీ అనమాట. ఏదైనా బ్రాంచ్లో మీరు డిగ్రీ చేసి ఉండాలి. అదే అసిస్టెంట్ మేనేజర్ అయితే కనుక 55% మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో దాని ప్రకారం మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీకు కనుక ఒక CGPA సిస్టంలో ఉంటే ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే మార్చుకోవాలన్నమాట. సో గ్రాడ్యుయేషన్లో మనకి ఆర్ట్స్ ఉంది, BA, కామర్స్ అంటే BCom, BSc అంటే సైన్స్ అనమాట, అగ్రికల్చర్, మేనేజ్మెంట్ ఇలా ఉన్నాయన్నమాట. సో అదర్స్ కూడా ఉన్నది. సో దీంట్లో లేని డిగ్రీ ఏదైనా మీరు చేసి అదర్స్ అనేది తీసుకోవచ్చు. సపోజ్ బీటెక్ అలాగా మీరు ఇలాగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇయర్ ఆఫ్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ అని ఎప్పుడు పాస్ చేయాలనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ చేయాలి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేయాలన్నమాట. సో పీజీ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా అదర్ క్వాలిఫికేషన్స్ లేకపోతే వదిలేయచ్చు అనమాట. డిగ్రీ మాత్రం తప్పనిసరిగా ఎంటర్ అయితే చేయాలన్నమాట. అలాగే ఏంటంటే మీకు ఆ యొక్క ప్రొఫెషన్స్ తెలుగు వచ్చి అని చెప్పేసి ఎస్ అయితే పెట్టుకోవాలి. ఇంగ్లీష్ కూడా మీకు వచ్చి ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు. ఇంకొక డూ యూ హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, ఇది కూడా ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. కంపెనీ నేము, డిజిగ్నేషన్, మీ పోస్ట్, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పటి వరకు, అలాగే నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఇవన్నీ మెన్షన్ చేయాలన్నమాట. సో ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఈ పోస్ట్కి, ఉంటే ఎంటర్ చేయొచ్చు లేకపోతే వదిలేయచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ అనేది తప్పనిసరిగా మీరు రీడ్, రైట్, స్పీక్ అనేది పెట్టాలి. అలాగే తెలుగు కూడా మనందరికీ వచ్చు కాబట్టి ఇలాగా రీడ్, రైట్, స్పీక్. అలా హిందీ కూడా మీకు వచ్చి ఉంటే కనుక రీడ్ చేయటం కానీ స్పీక్ చేయటం కానీ ఇలా పెట్టుకోవచ్చు, వ్యాలిడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ ఏంటంటే ప్రివ్యూ కనపడుతుంది. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్కి వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. సో అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత కంప్లీట్ అయితే మనం చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే అప్లోడ్స్ సెక్షన్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, అదే హ్యాండ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే గైడ్లైన్స్ అయితే ఉన్నాయన్నమాట. దీని ప్రకారం ఏంటంటే మన లెఫ్ట్ థంబ్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఆ యొక్క ఇంప్రెషన్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. చేసుకొని ఏంటంటే తర్వాత దాన్ని స్కాన్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే ఇచ్చారు బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్, సైజ్ వచ్చేసరికి 20 to 50 KB మధ్య అనమాట. ఇంకా కూడా మనకి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, దానికోసం కింద మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దాన్ని ఏందో ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో దానిని రాసుకొని స్కాన్ చేసుకొని దానిని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అది అంటే 50 to 100 KB మధ్య దాన్ని అలౌ అయితే చేస్తారు. ప్లస్ ఇదన్నమాట దాని ఇన్ఫర్మేషన్. ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో ఏంటంటే మీరు మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్, ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ రిక్వైర్డ్. ఇది ఇలా రాసుకొని మనం జనరల్గా IBPSకి రాసేదే, ఇది కూడా రాసేసి సైన్ చేసి స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ మనకి అప్లికేషన్ ఫీజు పర్టికులర్స్కి సంబంధించి SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ వీళ్ళందరికీ 590 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఇంకా కూడాను OC, BC, EWS, BCలో అన్ని కేటగిరీస్, EWS, OC వాళ్ళకి 826 రూపీస్ అయితే పే చేయాలన్నమాట మనకి. సో లాస్ట్ స్టెప్లో ఏంటంటే మనకి ఫీజు అనేది చూపిస్తారు. ఇక్కడ 2 గేట్వేస్ అయితే ఉంటాయి, బిల్ డెస్క్, CC ఏదైనా పర్వాలేదు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం క్యాప్చర్ అయితే ఎంటర్ అయితే చేయాలన్నమాట. చేసిన తర్వాత ఓకే, ఇక్కడ సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఓకే అంటే మనకి పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి మనకి, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్ ఇలాగనమాట. ఏదైనా సరే ఒక గేట్వే ద్వారా మీరు ఈ యొక్క ఫీజు, తర్వాత ఏమైనా UPI కూడా ఉంది, అలా ఫీజు అయితే ఈజీగా పే అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇదైతే లాగిన్ అనమాట. ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్, మీకు ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అనేది SMS వచ్చి ఉంటుంది. ఆ తర్వాత మెయిల్, ఒక ఈమెయిల్ కూడా వస్తుంది, దాంట్లో ఉంటాయి అనమాట. రెండు ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి. లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవాలి. దానికి ఒక టైం అయితే ఉంటుంది అనమాట. 22 August 2026 లోపు మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ప్లస్ ఎవరైతే ఈ యొక్క ప్యాక్స్ ఎవరైతే ఉన్నారో ఇందాక చెప్పినట్టుగా ఆల్రెడీ ఆ యొక్క సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు అఫిలియేటెడ్ టు DCBకి సంబంధించిన వాళ్ళకి ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది రిలాక్సేషన్ వేరుగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ సరిపోతుంది వాళ్ళకి. ప్లస్ ఏంటంటే
క్యాండిడేట్స్ షుడ్ ప్రాసెస్ ఇంటర్మీడియట్ ప్లస్ జేడీసీ, హెచ్డీసీ, డిసిఆర్ఎస్ లేదంటే డిగ్రీ అనమాట. ఏజ్ కూడా 45 years వరకు వాళ్ళకి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మినిమం సర్వీస్ 6 years అయితే ఉండాలి. దీనికి సంబంధించి ఒక చిన్న టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, ఒకే ఒక టెస్ట్ అనమాట. అది కూడా ఆన్లైన్ బేస్డ్ 200 marksకి అనమాట. ఇంకా చూసుకుంటే మనకి 120 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. రాంగ్ ఆన్సర్స్కి మనకి నెగిటివ్ మార్కింగ్ 0.25 marks అయితే తీసేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి DCCBకి సంబంధించినటువంటి 328 వేకెన్సీస్ ఏవైతే మొత్తం మీద మనకి 328 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ అలాగే స్టాఫ్ అసిస్టెంట్ మనకి ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి ఆ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఆ యొక్క డిస్ట్రిక్ట్స్ మాత్రం అప్లై అయితే చేసుకోవాలి.